గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తారా, వ్యాసమహర్షి రచించిన మహాభారత భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇంతకుముందు ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కేవలం వచనం చెప్పుకుంటున్నాం తెలుగులో, సంస్కృత శ్లోకం లేకుండా. అందులో భాగంగా నేటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేశాం. 12 స్కందాల్లో మూడో స్కందాన్ని 37 భాగాలుగా నింటి వరకు చెప్పుకున్నాం. ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి. వాటిని 38వ భాగం ఈరోజు కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యజ్ఞవరాహస్వామిని స్తుతిస్తున్నాడు బ్రహ్మగారు. బ్రహ్మాది దేవతలు అందరూ కూడాను స్తుతిస్తున్నారు ఆయన. కరుణారసం నిండిన హృదయం కలవాడవై, స్థావర జంగమాత్మకమై, ప్రాణులకు నివాస స్థానంగా ఉన్న ఈ భూమండలాన్ని సముద్ర జలాల్లో మునిగిపోకుండా ఉద్ధరించు స్వామి. నీకు భార్య అయిన ఈ భూమి మాకు తల్లి. ఎలాగంటావేమో, మాకు ఈ లోకాలన్నిటికీ నువ్వే తండ్రివి. నువ్వు భరించడం చేత భూదేవి నీకు భార్య అయింది. అందుకని ఆమె మాకు తల్లి అవుతుంది. నీతో పాటు ఈ భూమికి నమస్కారం చేసి సేవిస్తాం. యజ్ఞకర్త అరణిలో అగ్నిని నిలిపిన విధంగా నువ్వు నీ తేజస్సును ప్రాణులను ధరించే భూమి యందు నిలపడం వల్ల ఈ ధరిత్రి పవిత్రమై ఒప్పుతూ ఉంటుందయ్యా. లక్ష్మీ వల్లభ, వాస్తవం ఆలోచిస్తే సమస్త లోకాల్ని క్రమానుసారంగా సృష్టించడం అన్నది అత్యద్భుతమైన విషయం. అటువంటి నీ శక్తి ముందు పాతాళంలో ఉన్న భూమిని యథాస్థితికి తెచ్చి నిలపడం అనేది చాలా తక్కువ విషయం. అదంత పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. అటువంటి మహాకార్యాలు నిర్వహించడానికి నువ్వే సమర్థుడివి. ఇతరులకు ఇటువంటి పనులు చేయటం అసాధ్యం. నందకం అనే ఖడ్గాన్ని ధరించిన ఓ ముకుందా, నువ్వు నేర్పుతో సకల లోకాల్ని ఒక నియమబద్ధంగా ఏర్పరిచావు. మంత్రసిద్ధుడైన యాజ్ఞికుడు అరణ్యందు అగ్నిని నిలిపినట్లు నువ్వు మాపై మహత్తరమైన దయను పూని మేము నిలబడి మనుగడ సాధించడానికి ఈ భూమిని ఈ విధంగా సుస్థిరంగా నిలబెట్టావు. ఎంతటి ఔదార్యం స్వామిని ఇది. ఓ మాధవ, వేదశాస్త్ర స్వరూపమైన ఆది వరాహమూర్తివైన నువ్వు ఆహ్లాదంతో పాతాళం నుండి బయటికి వస్తూ సముద్ర జలాలతో తడిసిన నీ శరీరాన్ని విదిలించగా ఆ సమయంలో నీ మెడ మీద జూలు నుండి నీటి చుక్కలు నలుదెలిసేలా ఎగిరిపడ్డాయి. పరమ పవిత్రాలైన జల బిందువులలో తడిసి దేవలోకంలో, తపోలోకంలో, జనలోకంలో, సత్యలోకంలో నివసించే మేమంతా ఎంతగానో పరిశుద్ధమైపోయాం స్వామి. లక్ష్మీ వల్లభ, ప్రళయ సమయంలో ఈ ప్రపంచాన్ని సృష్టించేది, రక్షించేది, లయం చేసేది నువ్వే. సమస్తము నీవై ఈ సమస్త లోకాలని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నావు. ఈశ్వర, కేశవ, ఓ వేదమయ, దివ్యస్వరూప, దేవదేవ, శాశ్వతమైన అంతులేని నీ లీలలు ఇంతటివి ఇటువంటివి అని వర్ణించడానికి మాకు చేతకాదయ్యా అని బ్రహ్మాదేవతలందరూ కూడాను. ఇది స్తుతి, వరాహస్వామిని చేసిన స్తుతి అన్నమాట. ఓ దామోదర, లోక కళ్యాణార్థం నువ్వు చేసే కార్యాలు అనంతాలు. కర్మలు అనే మహాసముద్రం వంటి వాటి అంతు తెలుసుకుంటాను అని నిశ్చయించుకునేవాడు మతిభ్రష్టుడు, అజ్ఞాని అవుతాడే గాని విజ్ఞాని కాడు.
ఈ సమస్త ప్రపంచం నీ యోగమాయా సముద్రంలో విలీనం అవుతుందన్న విషయం తెలుసుకున్నవాడై నీ ప్రభావాన్ని తెలియని ఆ మందబద్ధుల్ని ఏమనాలి? తెలుసుకోని ఇదంతా కూడాను యోగమాయ, ఇదంతా మళ్ళీ లీనమైపోతుంది నీలోనే అని తెలుసుకొనని వాడి యొక్క మందబుద్ధిని ఏమనాలయ్యా? ఓ అఖిల లోకాధీశ్వర, నీ చరణ దాసులకు సర్వదా సమధిక సౌఖ్యాన్ని కలిగించేవి, అపారమైన కరుణ అనే అమృత తరంగాలు పొంగి పొరలేవి అయిన నీ కడగంటి చూపులతో మమ్మల్ని చక్కగా చూడవయ్యా. ఓ సుచరిత్ర, మాకు సుఖ సంతోషాలని అనుగ్రహించు. ఈ విధంగా బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మునివరేణ్యులు భక్తి ప్రపత్తులతోటి వినయ వినమ్రులై తమ అంతరంగాల్లో ఆనంద తరంగాలు పొంగులెత్తగా గిట్టలచే కొండలను సైతం పగలగొట్టినట్టి జగజ్జటి అయిన వరాహస్వామిని ప్రస్తుతించారు బ్రహ్మాది దేవతలు. ఆ తర్వాత పరమాత్మ స్వరూపుడైన యజ్ఞ వరాహమూర్తి భయంకరము అత్యంత గంభీరమైన ఆ సముద్ర జలాన్నంతా తన గిట్టలతో ఆక్రమించి మళ్లీ భూమిని ఎప్పటిలాగా సుస్థిరంగా సుఖంగా నీళ్ల మీద నిలిపి భూమికి స్థిరత్వాన్ని కల్పించి ఆ తర్వాత అనంతగుణ సంపన్నుడైన స్వామి అయ్యాడు. శుభప్రదమైన ఈ కథను ఎవరు భక్తితో చదువుతారో, ఎవరు వింటారో వారిని కమలాక్షుడు చాలా దయతో కటాక్షిస్తాడు. అటువంటి వారి విషయంలో శ్రీహరి ప్రసన్నుడవుతాడు. ఆ విధంగా శ్రీహరి ప్రసన్నుడైన వారికి సమస్త సన్మంగళాలు కూడాను ప్రాప్తిస్తాయి. ఇందులో మాత్రం సందేహం లేదు. రేపు మనం 39వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీశ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.